జై శ్రీమన్నారాయణ. అరణ్యకాండలో సీతాపహరణము అనేటటువంటి భయంకరమైన ఉపాయమును, ఆ భయంకరమైనటువంటి పని నుండి రావణాసురుడిని నివారించే ప్రయత్నము సర్వవిధాలుగా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మారీచుడికి రామచంద్రుడి పరాక్రమ వైభవమంతా కూడా పరిపూర్ణముగా తెలుసును కనుక మారీచుడు రావణాసురుడితో చెబుతూ ఉన్నాడు, ఓ రావణ, సరిగ్గా నడిపించలేనటువంటి సారథి రథాన్ని ఏ రకముగా ప్రమాదానికి గురి చేస్తాడో ఆ రకంగానే క్రూరమైనటువంటి మంత్రులు చేసే ఉపాయాలు కూడా రాజులని, రాజ్యాన్ని భ్రష్టు పట్టిస్తాయి. రావణ, క్రూరమైనటువంటి రాజు చేసే పాలనలో ప్రజలు ఏమాత్రమూ వృద్ధి చెందరు, ఏమాత్రమూ సంతోషంగా ఉండరు. రావణ, వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుందంటే ప్రజల స్థితి మేష గోమాయునాయధా, నక్క రక్షణలో ఉన్న మేకలాగా ఉంటుంది. ఇప్పుడు సకల రాక్షసుల పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఎందుకంటే నువ్వేమో ఒక కర్కోటకుడవు, నువ్వు దుర్బుద్ధి, నీది పాడు బుద్ధి, అజితేంద్రియ, ఇంత ఘోరమైనటువంటి ఇంద్రియలోలత్వమా రావణ నీకు? అందుకనే నీ రక్షణలో ఉన్నటువంటి సర్వ రాక్షసులు కూడా అవశ్యం వినశిష్యంతి, తప్పక మరణిస్తారు. అయితే ఇక ఇప్పుడు ఇదం కాకతాళీయం ఘోరం ఆసాదితం మయా, రాముడి చేతిలో నాకు చావు అనేది తప్పదు. ఇది నాకు అప్రయత్నంగానే వచ్చి పడుతోంది ఈ చావు రాముడి చేతిలో. అయితే అది రాముడి చేతిలో నా చావు కనుక నాకు బాధ లేదు. కానీ రావణ, నువ్వు చేసేటటువంటి ఈ పాడు పని వల్ల నువ్వొక్కడివే కాదు, నీ సమస్త సైన్యము కూడా నశిస్తుంది. రావణ, రాముడు ముందు నన్ను చంపేసి త్వరలోనే నిన్ను చంపేస్తాడు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే నిన్ను చంపగల సమర్థుడు ఎవ్వరూ లేరు ఈ లోకములో. కానీ ఇప్పుడు రాముడు చంపుతాడు అంటే నిన్ను చంపగల సమర్థుడు రాముడు. అంతటి గొప్పవాడి చేతిలో నేను చావటం అనేటటువంటిది ఒక అదృష్టం. ఓ రావణ, దానివల్ల నేను కృతార్థుడనవుతాను రాముడి చేతిలో చనిపోవటం వల్ల. ఓ రావణ, దర్శనాదేవ రామస్య, రాముణ్ణి నేను చూడగానే ఇక నా పనైపోయింది, నేను చచ్చిపోయాను అనే భావించు. ఇప్పుడు నువ్వు నన్ను పంపిస్తున్నావు కదా, రాముడి కళ్ళలో నేను పడగానే చచ్చిపోయాను అని అనుకో. ఆ తర్వాత హృత్వా సీతాం, సీతను నువ్వు అపహరించగానే ఆత్మానంచ హతం విద్ధి, ఇక నీ పని కూడా అయిపోయింది అని భావించు, నువ్వు కూడా చచ్చినట్టే అని తెలుసుకో. అయితే రావణ, నువ్వొక్కడివే కాదు, సబాంధవం, నీ బంధువులతో సహా చచ్చినట్టే అని మాత్రం గుర్తుపెట్టుకో. సీతను ఎత్తుకు రాగానే నీ పని అయిపోయినట్టే. నైవత్వమసి, సీతాపహరణ కాగానే నువ్వు కానీ, నాహంచ నేను కానీ, నైవలంక లంక కానీ, నా రాక్షసాహ రాక్షసులు కానీ ఎవ్వరూ మిగలరు, ఎవ్వరు బ్రతకరు, ఎవరు దక్కరు. ఓ రావణ, నీకు ఆయువు క్షీణించింది, ఇంకా నువ్వు చచ్చిన వాడితోనే సమానం. అందుకే నా మాటలు కూడా నీకు రుచించవు అంటూ మారీచుడు మళ్ళీ పరుషంగానే రావణాసురుడికి హితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.